డీటెయిల్స్ చూస్తే మరోసారి డైవర్షన్ డ్రామాలు మొదలుపెట్టింది రేవంత్ సర్కార్. సంక్షోభం వచ్చిన ప్రతిసారి పలికి మాలిన అంశాలను తెరమీదికి తెస్తోంది. ఇంటి పోరును కవర్ చేసుకోలేని రేవంత్ కౌరవ పన్నాగాలు చేస్తున్నాడు. ఒకవైపు బట్టి వర్సెస్ రేవంత్, మరోవైపు ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ వ్యవహారం నడుస్తోంది. ఇక ఛానళ్ల భుజాల మీద గన్నులు పెట్టి ఒకరిపై ఒకరు కథనాలు రాయించుకున్న మంత్రులు తమ పరువు తీసుకున్నారు. బొగ్గు గనులు, కాంట్రాక్టుల కమిషన్లు పంపకాల్లో తేడాలతో కాంగ్రెస్ సర్కార్ పరువు నడి రోడ్డున పడింది. తమ వాటాల పంచాయతీలతో ఐఏఎస్ అధికారుల పరువును మంటగలిపింది రేవంత్ కేబినెట్. రెండేళ్లుగా రేవంత్ సర్కార్ది ఇదే దిక్కుమాలిన తంతు. పంపకాల గోల తప్ప జనం గోడు పట్టదు ఈ చేతగాని ప్రభుత్వానికి. రెండేళ్లుగా రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసింది. 6 గ్యారంటీలు అబద్ధంగా అడకెక్కాయి. 420 హామీలను కాంగ్రెస్ పార్టీ రైతు బంధుకు గతి లేదు, యూరియాకు దిక్కు లేదు, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, నెల మాసికాలు, ఏడాది మాసికాలు పెడుతున్నారు. అభివృద్ధి సంక్షేమం జాడలేక ప్రతిరోజు ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. హామీల అమలు చేయకుండా పలికిమాలిన కేసులతో రేవంత్ కేబినెట్ టైంపాస్ రాజకీయం చేస్తోంది. సర్కారు పరువు బజారున పడ్డ ప్రతిసారి పసలేని అంశాలు తెరపైకి తెచ్చి నాటకాలు చేస్తోంది రేవంత్ సర్కార్. ఇక ఓసారి కాళేశ్వరం అని గగ్గోలు పెడతారు, ఓసారి ఫోన్ ట్యాపింగ్ అని గుండెలు బాదుకుంటాడు, ఇంకోసారి ఫార్ములా రేస్ అని పసలేని వ్యవహారాలన్నీ తెరమీదికి తెచ్చి జనం దృష్టిని మళ్లించే నయవంచక కుట్రలు చేస్తారు. సర్కార్ వైఫల్యాల మీదికి జనం దృష్టి పోకుండా కాంగ్రెస్ కాలసర్పాల విష ప్రయత్నాలన్నీ చేస్తున్నాయి. ఇక గత 4-5 రోజులుగా రేవంత్ ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల వాటాల పంచాయతీని ప్రజల ముందు ఉంచుతున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ మంత్రుల అవినీతి బాగోతాలను గులాబీ దండు ఎండగడుతుంది. బీఆర్ఎస్ నేతల ముప్పేట దాడి తట్టుకోలేక విలవిల్లాడిపోతున్న రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా మళ్లీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఇది తమ వైఫల్యాల మీద జనం నుంచి దృష్టిని మళ్లించడానికి రేవంత్ ఆడుతున్న మరో డైవర్షన్ డ్రామానే, అందులో డౌటే లేదు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందించేందుకు మనకు సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, చెప్పండి, మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి డైవర్షన్ డ్రామాలు చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి భాస్కర్? 2 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ పేరుతో రేవంత్ సర్కారు ఒక రకమైనటువంటి సర్కస్ కంపెనీ నడుపుతున్నటువంటి లెక్కలైతే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. గతంలో అనేక సార్లు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక మాట చెప్పేవారు, తెలంగాణలో కూడా అది బాగా పాపులర్ అయినటువంటి అది సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, బబ్రజమానం భజగోవిందం అనేటువంటి మాట. మళ్ళీ డైవర్షన్ డ్రామాలు మొదలు పెట్టడానికి రేవంత్ దాదాపు 10 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండటం లేదు, దేశంలో ఉండటం లేదు. ఆయన ఇక బయటికి వెళ్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి మధ్యలో జరుగుతున్నటువంటి డ్రామాలు భాగంగా రాష్ట్రంలో అనేక రకాల అక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అవినీతికి పాల్పడతా ఉన్నారు, ప్రజల సంక్షేమాన్ని గాలి వదిలేసి ఇబ్బంది పెడతా ఉన్నారు. దీనిపైన ఒకే ఒక్కడు హరీష్ రావు ప్రతిసారి ఫైట్ చేస్తూ వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయంపైన గలమెత్తున్నారు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి నోటీస్ ఇవ్వాలి. దాని నోటీస్ ఇవ్వాలంటే ఎవరితో ఇప్పించాలి? నువ్వు కాకి బట్టలు తెచ్చి కండువా కప్పుకో, కాంగ్రెస్ కండువా కప్పుకో అని సజ్జనార్ చెప్పారు. కాబట్టి సజ్జనార్ను ఇప్పుడు ఆయన పోలీసులు గతంలో రియల్ హీరోగా ఉండేవాడు, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల ఆదరణను పూర్తిగా కోల్పోయాడు. ఆయన చేస్తున్నటువంటి కళలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. దీన్ని ప్రజాక్షేత్రంలో ఎండగట్టినటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి, బీఆర్ఎస్ మాజీ మంత్రి సీనియర్ నాయకుడు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వాళ్ళ ఒక రకంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. కానీ ఇచ్చినటువంటి నోటీసు 160 సిఆర్పిసి కింద ఇచ్చారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి 2024లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి అది 2024 మార్చి 10న నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఒక కేసు. దానికి సంబంధించి 2 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఆ కేసు కొనసాగుతోంది. సిఆర్పిసి సెక్షన్
160 ప్రకారం ఒక దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసు అధికారి తనకు తెలిసిన సమాచారం మేరకు తన స్టేషన్ పరిధిలో లేదా పక్క స్టేషన్ పరిధినటువంటి వ్యక్తులకు విచారణ హాజరు కావాలని రాతపూర్వకంగా ఆదేశించవచ్చు. అయితే ఈ నిబంధనలకు సంబంధించి ఇచ్చిందే 160 సిఆర్పి సెక్షన్. దీంట్లో భాగంగా ఇవాళ రేవంత్ సర్కారు చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ను అర్థం పెట్టుకుని 2 ఏళ్లుగా కాలం వెళ్లదీస్తున్నటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కారు కొత్త డ్రామాలకు ఎదుర్కొంటుంది. సంక్షోభం వచ్చిన ప్రతిసారి తెరపైకి పనికిమాలిన అంశాలు ఎట్లా తీసుకొస్తుందో ఇవాళ దాంతో భాగంగానే ఇంటి పోర్ను కవర్ చేసుకోలేక రేవంత్ గౌరవ పన్నాగాలు పండుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బట్టి వర్సెస్ రేవంత్, మరోవైపు ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్. ఒకరిపై ఒకరు కథనాలు రాయించుకొని పరువు తీసుకుంటున్నటువంటి సందర్భంలో మంత్రులు కనిపిస్తా ఉన్నారు. బొగ్గుగోలున్న కాంట్రాక్టులు, కమిషన్లు, పంపకాల తేడాలతో ఇటు కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుకునే దాంట్లో ప్రభుత్వ నేతలు బిజీగా ఉన్నారు. దీనంతటిని చూసి నడి రోడ్డున పడ్డటువంటి కాంగ్రెస్ సర్కారు పరువు పోతున్నటువంటి సందర్భంలో తమ వాటాల పంచాయతీలతో ఐఏఎస్ అధికారులు కూడా పరువులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఐఏఎస్ అధికారులతో పాటు ఎవరైతే మిగతా అధికారులు ఉంటారో వారి పరువును మంటగలుపుతున్నటువంటి రేవంత్ క్యాబినెట్ 2 ఏళ్లుగా రేవంత్ సర్కారుది ఇదే దిక్కుమైనటువంటి పంపుగా కనిపిస్తా ఉంది. పంపకాల లొల్లి తప్ప పూర్తిగా పడకేసినటువంటి పాలన కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో భద్రంగా 6 గ్యారంటీలు పక్కన పెట్టేశారు. 420 హామీలను దూరం పెట్టేశారు. రైతు బంధుకు గతి లేదు, యూరియాకు దిక్కు లేదు, జాబ్ క్యాలెండర్ కు ఈ నెల మాసకాలు ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఏడాది మాసకాలు పూర్తవుతున్నా కూడా అభివృద్ధి సంక్షేమం జాడలేక ప్రతిరోజు ప్రజల నిరసనలు, హామీలు అమలు చేయకుండా పనికి మాలిన చేసేతో కేవలం రేవంత్ క్యాబినెట్ టైం పాస్ సాగితే నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేడారం సమ్మక్క సారలక సాక్షిగా ఇవాళ మేము క్యాబినెట్ నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఆ క్యాబినెట్ సాక్షిగా అమలు చేసినటువంటి ఒక్క పని కూడా లేకపోవడం, మరోవైపు పసలేని అంశాలను తెరపై తీసుకొచ్చి నాటకాలు ఆడుతూ ఓసారి కాళేశ్వరం, మరోసారి ఫోన్ ట్యాపింగ్, ఓసారి ఫార్ములారీస్ అంటే అనేక రకాల కుట్రలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ వైఫల్యాల మీదకి జనం దృష్టి పోకుండా కాంగ్రెస్ ఒక విషపు సర్పంలాగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గత 4-5 రోజులుగా ప్రభుత్వ వైఫల్యాలను, మంత్రుల వాటాల పంచాయతీని ప్రజల ముందు ఇస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలను, కాంగ్రెస్ మంత్రుల భాగోతాలను ఎండగడుతున్నటువంటి గులాబీ పార్టీ నాయకులను, బీఆర్ఎస్ నేతలను ఒకసారిగా దాడి చేయాలనుకున్న నేపథ్యంతోనే మరోసారి ఫోన్ ట్యాపింగ్ కేసులు తెరపై తీసుకొచ్చినటువంటి డైవర్స్ పార్టీ కనిపిస్తున్నట్టు. దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరగా వస్తోంది ఈ ప్రభుత్వం ఏర్పడి, కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్. కానీ దీంట్లో ఇంతవరకు ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశంలో తప్ప ఇంకెక్కడా కూడా ఎవరి విషయంలో కూడా ఎట్లాంటి ఇష్యూ జరగలేదు. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం ఒక రాష్ట్ర అధినేతకు తనకు కావాల్సినటువంటి సమాచారం తెప్పించుకునేటువంటి హక్కు ఉంటుంది. ఆ సమాచారం ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు అనేటువంటిది వాళ్ళ పోలీస్ అధికారులకు సంబంధించినటువంటి పరిధులను బట్టి వాళ్ళు చేస్తారు. ఇవాళ సోర్స్ తీసుకొచ్చినటువంటి మీడియాకి సోర్స్ ఎట్లా వస్తుందో చెప్పడానికి ఎట్లా లేదో ప్రభుత్వ అధికారులు తమ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ముఖ్యమంత్రి అప్పచెప్తారో అది కూడా అడగడానికి లేదు. ప్రజాస్వామ్య దేశంలో కొన్ని కాన్ఫిడెన్షియల్ వ్యవస్థలు ఉంటాయి. అది కూడా తెలియకుండా ఇష్టానుసారంగా వివరిస్తూ కేవలం హత్య, కుట్ర, రాష్ట్రం బాగుపడద్దనేటువంటి నేపథ్యంలో అనుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రావాల్సినటువంటి కమిషన్ల విషయంలో కావచ్చు, ఇతర వసూళ్ల విషయంలో కావచ్చు, పన్ను విషయంలో కావచ్చు, అంటే వాళ్ళ పన్ను కేవలం కాంగ్రెస్ నాయకులు వసూలు చేస్తున్నటువంటి పన్ను, ఆ పన్నుల విషయంలో కావచ్చు ఎవరైనా అడ్డం తిరిగితే వారిపైన ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఆలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది కాంగ్రెస్ అరాచక పాలన. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ నేతలకు అడుగడుగున నోటీసులు ఇవ్వడం, లేదంటే వారిని ఇట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడి వారికి సంబంధించినటువంటి కీర్తిని అపకీర్తి చేసేలాగా వాళ్ళు వివరించడం. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అజయ్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ ను అనేక రకాలుగా తీవ్ర పదజాలంతో రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాట్లాడడం, లేదంటే రాష్ట్రానికి అడ్డు తగిలినట్టు ఆ పక్క రాష్ట్రానికి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి గురించి పదే మాట్లాడడం, తాను మాట్లాడుతున్నటువంటి మాటలకు ఎట్లాంటి కౌంటర్ లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మాజీ కాంగ్రెస్ లు ప్రస్తుత కాంగ్రెస్ మధ్య వైరుధ్యం వచ్చిందనేటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి ఇది జరుగుతా ఉంది రాష్ట్రంలో. ప్రజలను మాత్రం పక్కన పెట్టేశారన్నటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి నేపథ్యంలో వారిపై ఎవరైతే మాట్లాడతారో వారిని టార్గెట్ చేయడం, ఇది తప్ప రాష్ట్రంలో ఇంకా జరిగిందేం లేదు, తెలంగాణ ప్రజలకు ఒరిగిందేం లేదు. వాళ్ళ నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా పోలీస్ శాఖ కూడా పూర్తిగా తమ
విధి నిర్వహణను పక్కన పెట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు, ప్రభుత్వ నేతలకు గులాంగిరి చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో జహీరాబాద్ వేదికగా మాజీ చేశారు. ఇవాళ సజ్జనార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవాళ నాంపల్లిలో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషన్ లో సజ్జనార్ వ్యవహరించినటువంటి తీరు కావచ్చు. దాదాపు 3-4 దశాబ్దాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ తో అనుబంధం ఉంది. అనేక కేసుల్లో తన అనుభవాన్ని రంగనిస్తున్నటువంటి సజ్జనార్ జర్నలిస్ట్ అడిగినటువంటి క్వశ్చన్ కు ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి సమాధానం, ఆయన బిహేవియర్ అక్కడ చాలా మంది జర్నలిస్టులు ఒక నెగిటివ్ వైబ్రేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తాం, మమ్మల్ని ఎవరేం చేస్తారంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేదంటే రాచరిక పరిపాలనలో ఉన్నాం. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంకో 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడని, మేము మా పోస్ట్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చని, దీనికంటే అత్యుత్తమైన పోస్టుకు వెళ్ళొస్తున్నటువంటి భ్రమలో బతుకుతున్నారు. కానీ ప్రజాస్వామ్య దేశంలో చాలా పెద్ద వాళ్ళే కింద అధికారం పద్ధతి ఎప్పుడు శాశ్వతం కాదనేటువంటి వ్యవహారాన్ని కూడా గుర్తుపెట్టుకోలేకుండా ఇట్లాంటి వ్యవహారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి కేవలం అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి రాష్ట్ర ఆనందాన్ని పొందొచ్చు. కానీ ఇవాళ విచారించే హక్కు అందరికీ ఉంది. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను పక్కదో పట్టించడానికి ప్రజాభవన్ వేదికగా వాళ్ళ బట్టి విక్రమార్క నేను అన్ని విషయాలు తెలుసుకుంటానని చెప్పి ఆయన నేరుగా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాల్గొంటున్నటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని తర్వాత తిరిగి వచ్చి దీనిపైన ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇవాళ సాయంత్రంతో ఇవాళ అర్ధరాత్రి దావోస్ వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు తిరిగిరాడు. ఈ మొత్తం వ్యవహారంలో ఆయన తిరిగి వచ్చేలోపు ఈ సమస్యను సమస్యపోవాలి, అంతలోపు ప్రజల మైండ్లలో జనాల నోళ్లలో కాంటాక్టింగ్ నానాలి. ఇది చేస్తున్నటువంటి చిత్ర నిజంగా కూడా ఎవరైనా పనిచేస్తే ఆ ప్రాంతం కోసం, ఆ ప్రజల కోసం పనిచేసినటువంటి సంఘటనలు గతంలో కేసీఆర్ హయాంలో. కానీ కుట్రలు కుతంత్రాలతో ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజలలో కూడా ప్రజల లోతుల్లో తీవ్రంగా నెగిటివ్ వైబ్రేషన్ నింపుకుంటూ ఎప్పటికప్పుడు జనాలను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ హయాంలో కనిపిస్తోంది. దీన్ని డైవర్ట్ చేయడానికి అనేక రకాల పాలిటిక్స్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు టార్గెట్ చేస్తూ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా వాళ్ళపైనే ప్రతి సభల్లో ఇబ్బంది పెట్టే విధంగా వివరిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారంలో హరీష్ రావుకు మొదటిసారిగా నోటీసులు ఇవ్వడం అనేటువంటిది ఇది కావాలని చేస్తున్నటువంటి కుట్రకోణం అనేటువంటిది చాలా స్పష్టంగా మరోసారి బయటపడింది. ఇలాంటివి ఎన్ని జరిగినా, ఎట్లాంటివి ఎదురైనా కూడా ప్రజా సంగ్రామంలో ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మొదలుకుంటే ఫోన్ ట్యాపింగ్ కాల్ ఇదే వరకు ప్రజల కోసం నిలబడినటువంటి బీఆర్ఎస్ పార్టీని అడుగడుగునా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నటువంటి రేవంత్ సర్కార్ ఎండగట్టడానికి జరిగినటువంటివి ఏమీ లేకపోయినా అక్కడ ఏదో జరిగిందనేటువంటి అభూత కల్పన చూపిస్తున్నటువంటి ప్రభుత్వానికి చెంపపెట్టులాగా సమాధానం ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రిపేర్ అయి రాదు. ఆల్రెడీ వాళ్ళ జీవితం అంతా ప్రిపరేషన్స్ తో మాత్రమే బయటకు వచ్చి రాజకీయ జీవితంలో తెలంగాణ ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ అయినటువంటిది హరీష్ రావు చెప్పకనే ఒక మాటలో ఇవాళ చెప్పారు. తను ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో 160 CRPC కింద నోటీసు తరలించినటువంటి సందర్భంలో తాను విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉండేటువంటిది అయితే మాత్రం మనకు సమాచారం ఉంది. హాజరైన సందర్భంలో కూడా తాను విచారణగా హాజరై పూర్తి వివరాలు వెల్లడిస్తారు. కానీ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావాలని పదే పోలీసులు తమ చేతుల్లో ఉన్నారు కదా, ఇంకా 3 సంవత్సరాలు తమ దగ్గర ఉంది కదా, అప్పటి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా పెడతాం, వారి తీర్చిని భంగం కలిగించేలాగా వివరిస్తున్నటువంటి తీరు కావచ్చు, దీంట్లో పోలీసులు ఆడుతున్నటువంటి కొత్త డ్రామాలు కావచ్చు అన్ని బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్య దేశంలో చట్టం పరిధిలో మాత్రమే పనిచేయాలనేటువంటి విజ్ఞత కలిగినటువంటి అధికారులు చాలా మంది ఉన్నా ఈ వ్యవహారంలో మాత్రం కొంత విజ్ఞత మరిచి పనిచేస్తున్నటువంటి వ్యవహారం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇట్లాంటివి ఎన్ని వచ్చినా కూడా చట్టం పరిధిలో న్యాయం జరగకపోతే న్యాయస్థానాల ద్వారా న్యాయం తీసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి పోరాడుతున్నటువంటి వ్యవహారం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకు 160 CRPC కింద నోటీసులు ఫైల్ చేస్తారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు
విచారణకు రావాలని ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చి ఈ వ్యవహారం పైన విచారణ చేస్తామని చెప్పారు. దీంట్లో విచారణకు సంబంధించి ఎవరెవరు ఉంటారు అనేటువంటిది కూడా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే సిద్దిపేట కమిషనర్ గా పనిచేసి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయినటువంటి విజయ్ కుమార్ తో సహా మొత్తం 5 అధికారులు ఈ విచారణలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎట్లాంటి క్వశ్చన్స్ చదువుతారు, ఎంత సమయం పడుతుంది, ఏం జరుగుతుంది అనేటువంటిది రేపు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.